లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు పండుగ జరుపుకుంటున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సీజన్ 2 ఇంక్ సిరీస్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇంక్ సిరీస్ని బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సీజన్ టైటిల్ నేను ఆల్రెడీ ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో అనౌన్స్ చేశాను. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ ఇంక్ 6 సీజన్ ఫినాలేలోకి వెళ్ళిపోదామా? జాను హైదరాబాద్లో ఒక మీడియా కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సంబంధం సెట్ చేసాం, పెళ్లి చూపులకి ఇంకో 1 అవర్లో రెడీ అయి వెళ్ళాలని ఆర్డర్ పాస్ చేసింది. జాను తన రూమ్మేట్ బెస్ట్ ఫ్రెండ్ అయిన గీతకి కాల్ చేసి మ్యాటర్ చెప్పింది. గీత, సరే మీట్ అవ్వు, కానీ నీ పాస్ట్ గురించి ఏమీ చెప్పకు, మనకి ఎలాగో వయసు కూడా అవుతుంది, పెళ్లి చేసుకోవాలి కదా అని, సో కంపు చేయకుండా కథని కన్వే చేయని సలహా ఇచ్చింది. జాను రెడీ అయి విజయ్ని మీట్ అయింది. స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేసిన విజయ్ మాట్లాడుతున్న విధానం, ఇస్తున్న మర్యాదకి తాను నెమ్మదిగా ఓపెన్ అయిపోయింది. ఇద్దరు 30 మినిట్స్కి కలుద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు 2 అవర్స్ మాట్లాడుకున్నారు. ఓ పక్క గీత టెన్షన్ పడుతుంది. ఇంతసేపు అయినా ఫోన్ రావడం లేదు, చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదేంటా అని. కాసేపటికే గీతకి ఫోన్ వచ్చింది జాను నుండి. ఏంటి ఇంతసేపు, కొంప తీసి పెళ్లి కూడా చేసుకున్నారా అని ఎటకారంగా అడిగింది గీత. అబ్బా లేదే, అతనితో మాట్లాడుతుంటే జెన్యూన్ పర్సన్ అనిపించింది, నేను ఎందుకు నా పాస్ట్ దాచడం అని చెప్పేశాను అని జాను చెప్పింది. ఏంటే చెప్పావా? సర్లే రూమ్కి వచ్చే డిస్కస్ చేద్దాం అని గీత చెప్పింది. రూమ్కి రాగానే ఎందుకు చెప్పావే, ఇప్పుడు చెప్తే ఓకే అంటాడా, ఏంటే నీ పిచ్చి అని అరుస్తూ క్వశ్చన్ చేసింది గీత. అరే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన కెరియర్ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పాను, అందులో తప్పేం అనిపించలేదు అని జాను డిఫెండ్ చేసుకుంది. ఇంతలో జాను వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఏం మాట్లాడేవే అబ్బాయితో అని అడిగింది. అంటే అమ్మా అని జాను చెప్పేలోగా, వాళ్ళకి తెగ నచ్చేసావంట, నిశ్చితార్థానికి డేట్స్ చూడమన్నారు, నీకు కూడా ఓకే అంటే అని వాళ్ళ అమ్మ కన్వే చేయడంతో జానుకి నవ్వాలో ఎడవాలో తెలియలేదు. అమ్మ కాల్ కట్ చేసి గీతతో ఈ విషయం షేర్ చేసుకుంది. అన్నీ తెలిసినా ఓకే అన్నాడంటే అయితే మంచోడు, లేకపోతే సైకోగాడని గీత చెప్పింది. జాను వెంటనే విజయ్ కాల్ చేసి, మీరు నో చెప్తారేమో అని అనుకున్నాను, కానీ మీరు ఓకే చేశారు, అలా ఎలా అని అడిగింది. మీ స్టోరీ పాస్ట్లో జరిగింది, మీరు ట్రూగా లవ్ చేశారు, అందులో తప్పలేదు. ఆ అబ్బాయి కెరియర్ కోసం మీ ప్రేమను సాక్రిఫైస్ చేశాడు, అది కూడా మీకు తప్పు అనిపించలేదు. ఓవరాల్గా లవ్ అనే సైకిల్ని కంప్లీట్ చేశారు, నెక్స్ట్ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాడు విజయ్. నాకేం అర్థం కాలేదని జాను చెప్పింది. లవ్ అనే సైకిల్ అంటే ఎల్ఓవి అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ లెటరింగ్స్ చూస్తే లవ్లో ఉండే ఎమోషన్స్కి బాగా సూట్ అవుతాయి. ఎల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే చెరో ఎండ్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. ఓ రిజెంబల్స్ ద సర్కిల్, అమ్మాయి వెంట అబ్బాయి, అబ్బాయి వెంట అమ్మాయి, అలా సర్కిల్లో కొన్నాళ్ళు గడుస్తాయి. నెక్స్ట్ బి, మళ్ళీ లవర్స్ మధ్య కొంచెం దూరం వచ్చి జస్ట్ ఒక పాయింట్ వల్ల కలుస్తూ ఉంటారు, అది వి. లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ ఈ. ఇక్కడ 3 డైరెక్షన్స్ ఉంటాయి లవ్లో ఉన్న ప్రతి వ్యక్తికి. అందులో ఫస్ట్ది ఇద్దరు కలిసి ఉండడం, సెకండ్ది అబ్బాయికో అమ్మాయికో నచ్చినట్టు ఉండడం, సో ఎవరో ఒకరు హర్ట్ అవుతారు అక్కడ, థర్డ్ది ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవడం, ఎవరికి సంబంధం లేకుండా ఉండిపోవడం. యూ కంప్లీటెడ్ దిస్ హోల్ సైకిల్, సో యు ఆర్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ జర్నీ, అండ్ ఆ జర్నీలో నేనుంటే బాగున్నానని ఆశపడ్డాను అని విజయ్ చెప్పాడు. జానుకి అతను చెప్పింది నచ్చింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయ్యాక విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది జాను. వెళ్ళిన కొన్ని డేస్కే మదర్ ఇన్ లాస్తో క్లాషెస్ వచ్చాయి. ఈమె బిహేవియర్ ఆమెకు నచ్చలేదు, ఆమె బిహేవియర్ ఈమెకు నచ్చలేదు. డైలీ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగేది. అలా 6 months గడిచాయి. విజయ్ గోల్ భరించలేక తాను ఆఫీస్ దూరం అవుతుందని వేరే అపార్ట్మెంట్కి ఇద్దరు మూవ్ అయిపోయారు. అలా 3 years గడిచాయి. ఇద్దరు పిల్లలు పుట్టారు. జాను వాళ్ళ మదర్ కూడా ఇల్నెస్తో చనిపోయారు. వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పేరెంట్స్ నుండి సరైన హెల్ప్ దొరకపోవడంతో ఇద్దరు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. చిన్న చిన్న వాటికి కూడా ఆర్గ్యుమెంట్స్ పెరిగాయి. జాను చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్లో మర్చిపోయేది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా పెద్దవయ్యాయి. ఇక ఎలా ఉంటే డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అవుతున్నారు. విజయ్ తనకు తెలిసిన లాయర్ దగ్గర డివోర్స్ గురించి డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు. ఈ లోపల జానుకి హెడేక్స్ బాగా ఫ్రీక్వెంట్గా మొదలయ్యాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్లే అని లోకల్ మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ కొనుక్కుని టెంపరీగా రిలీఫ్ పొందింది. ఒకరోజు
ఆఫీస్లో ఫెయింట్ అయిపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ టెస్ట్ చేస్తే తెలిసింది ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అని, అది కూడా ఫైనల్ స్టేజ్ 4 అని విజయ్కి ఇన్ఫామ్ చేశారు. విజయ్ హాస్పిటల్కి వచ్చి ప్రైవేట్గా డాక్టర్తో మాట్లాడితే సిమ్టమ్స్ ఏమైనా గమనించారా లాస్ట్ ఫ్యూ మంత్స్లో అని డాక్టర్ అడిగాడు. హెడ్ఏక్స్ మతిమరుపు గత 1 year నుండి తరచూ అంటోంది, అందుకే కూడా మేము ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకున్నాం అని విజయ్ డాక్టర్ చెప్పాడు. ఆమెకి స్టేజ్ 4లో ఉందని, సో ఇక్కడ నుండి మ్యాక్సిమం ఇంకో 6 weeks అని, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా పెద్ద యూజ్ లేదని, మీకు మనీ ఖర్చు తప్ప ఏమీ మిగలదని డాక్టర్ చెప్పాడు. ఒక పక్క డివోర్స్ డాక్యుమెంట్స్, ఇంకో పక్క ఈమె సిచ్యువేషన్, మరో పక్క 2 పిల్లలు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. వెనక్కి వెళ్ళి చూసుకుంటే 5 years బ్యాక్ తను అనుకున్న జీవితం ఏంటి, ఆమెతో కన్న కలలేంటి అని ఆలోచిస్తూ అదే రూమ్లో ఏడవడం మొదలుపెట్టాడు. డాక్టర్ టేక్ యువర్ టైం అని బయటికి వెళ్ళిపోయాడు. ఒక 2-3 minutes అలా కూర్చుని ఏడ్చి వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా అన్నాడు, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, మనీ గురించి ఆలోచించద్దు. ఆమె చాలా యంగ్ ఉమెన్, సో ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అని చాలా హోప్ఫుల్గా మాట్లాడాడు. ఆ డాక్టర్ అప్పుడు స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాను ఈమె కేసుని చెప్పాడు. డాక్టర్ అజయ్ కృష్ణ అని చాలా మంచి ఫేమస్ డాక్టర్ ఉన్నారు. ఇలాంటి కేసెస్కి ఆయన ఫీజు చాలా ఎక్కువ తీసుకుంటారు, కానీ మీరు ఎలాగో రెడీగా ఉన్నారు కాబట్టి ఆయనకి రిఫర్ చేస్తానని డాక్టర్ చెప్పాడు. ఆయన అపాయింట్మెంట్ 1 week కానీ దొరకలేదు. ఈలోగా జాను ఆరోగ్యం ఇంకా క్షీణించింది, కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ అజయ్ కృష్ణ దగ్గరికి ఇలాంటి టైంలో వెళ్ళడం వేస్ట్. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది, మనీ వేస్ట్, టైం వేస్ట్, బ్రెయిన్ డెడ్ కూడా అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో అని, సో లైట్ తీసుకో చాలామంది జనరల్ ఫిజిషియన్స్ సలహాలు ఇచ్చారు. అయినా విజయ్ పట్టు విడవలేదు. వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్కి రీజన్స్ ఈమె బ్రెయిన్ ట్యూమర్ అని అర్థం చేసుకున్నాడు. ఆఫీస్కి లాంగ్ లీవ్ పెట్టేశాడు. కిడ్స్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన గీత దగ్గర వదిలాడు. డాక్టర్స్ అయినా డే ఆఫ్ తీసుకునేవారు, కానీ ఇతను బ్రేక్ కూడా తీసుకోలేదు. బెడ్ మీద ఆమెకి సేవలు చేస్తూనే ఉన్నాడు. డాక్టర్ అజయ్ని ఫైనల్గా విజయ్ కలిశాడు. కేస్ ఫైల్స్ చూపించాడు. చాలా చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, ఇలాంటి కేసెస్ తను హ్యాండిల్ చేయగలనని, సక్సెస్ రేట్ కేవలం 20% అని అజయ్ చెప్పాడు. మీరు 1% అన్నా మీతోనే వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను సార్, మీరు 20% అంటే నా హోప్స్ 20 times పెరిగినట్టే అని చెప్పాడు విజయ్. అయితే దీనికి కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్ అజయ్. ఈమెన్న సిచ్యువేషన్కి కమిటీ అప్రూవ్ చేసిన మెడికేషన్ వల్ల మహా అయితే కొన్ని వీక్సే బతకగలదు, కానీ ఇంకా డ్రగ్ ట్రయల్స్లో ఉన్న కొన్ని కొత్త మెడిసిన్స్ ట్రై చేస్తే కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకి ఇంకా తెలియదు, సో ఆ రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. విజయ్ డాక్టర్ చెప్పిన వాటికి ఓకే చెప్పి మెడికేషన్ స్టార్ట్ చేశారు. అలా కొన్ని వీక్స్ గడిచాయి. 6 weeks మ్యాక్సిమం అన్న ఆమెకి కోమాలోనే 6 months+ ఉంది. అదంతా విజయ్ చేసిన సేవల వల్లే, అజయ్ చేసిన ప్రయత్నాల వల్లే. జాను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతోంది. నెమ్మదిగా స్టేజ్ 4 నుండి స్టేజ్ 3కి ట్యూమర్ తగ్గింది. ఇప్పుడు అప్రూవ్డ్ మెడికేషన్తో పాటు డ్రగ్ ట్రయల్లో ఉన్నవి కూడా యూజ్ చేస్తూ విజయ్ ఆమెని కేర్ తీసుకుంటున్నాడు. అలా 1 year అయింది. ఆమె ట్యూమర్ ఇంకొంచెం తగ్గింది. ఆమె కూడా కోమా నుండి బయటికి వచ్చింది. విజయ్ తన లాంగ్ లీవ్ని ఇంకో 1 year ప్రొలాంగ్ చేశాడు. స్పృహ రాగానే ఆమెకి అన్అప్రూవ్డ్ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అల్జైమర్స్ అంటే మతిమరుపు వచ్చింది. ఇది డాక్టర్ అజయ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. విజయ్ కొన్ని ఫొటోస్ చూపిస్తే ఆమె తన కన్న తల్లిని కూడా మర్చిపోయింది. ఒక ఫోటో చూపిస్తూ విజయ్ కంటతడి పెట్టుకుంటున్నాడు. ఆమెకి గతం గుర్తులేదు, కేవలం విజయ్ అండ్ పిల్లలు తప్ప ఇంకేమీ గుర్తులేదు. పిల్లల పేర్లు కూడా మార్చి చెప్పింది జాను. ఆమె ట్యూమర్ తగ్గినందువలన అజయ్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్స్కి ఆమె కేసు ఇచ్చేశాడు. అలా కొన్ని మంత్స్కి స్టేజ్ 1కి వచ్చింది. ఆమె మతిమరుపు కూడా తగ్గింది. విజయ్ని అప్రిషియేట్ చేయని నర్స్ లేదు, ప్రేస్ చేయని డాక్టర్ లేడు. యు ఆర్ సో లక్కీ అని అందరూ జానుకి చెప్తుంటే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంకా డిశ్చార్జ్ అయ్యి క్యాబ్లో ఇంటికి వెళ్తుంటే ఆమె హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూస్తూ ఆమె ట్రీట్ చేసింది డాక్టర్ అజయ్ కృష్ణ అని అడిగింది. విజయ్ అవును, అతను లేకపోతే ఈ ట్రీట్మెంట్ జరిగేదే కాదని చెప్పాడు. మరి అతన్ని కలిసి థ్యాంక్స్ చెప్దామని జాను అడిగింది. నెక్స్ట్ చెకప్లో కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకున్నాడు విజయ్.
నెక్స్ట్ అపాయింట్మెంట్లో అజయ్ని విజయ్ అండ్ జాను కలిశారు. థ్యాంక్స్ అజయ్, నన్ను కాపాడినందుకు. అప్పుడు వదిలేసిన ఇప్పుడు పట్టుకున్నావని జాను చెప్పింది. అప్పుడు అర్థమైంది విజయ్కి, కెరియర్ కోసం జానుని వదిలేసింది అజయ్ అని. అప్పుడు అజయ్, అప్పుడు వదిలేశాను కాబట్టే ఇప్పుడు పట్టుకోగలిగాను, లేకపోతే ఎవరు కూడా ఇంత రిస్క్తో కూడా ట్రీట్మెంట్ చేయరు, చాలా అప్రూవల్స్ కావాలి, థ్యాంక్స్, నాకు చెప్పినా నువ్వు రుణపడాల్సింది విజయ్కి అని అజయ్ చెప్పాడు. విజయ్ అప్పుడు, మీరు డాక్టర్గానే ఆమెకి ఈ మెడికేషన్ సజెస్ట్ చేశారా ఆర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్గా అని అడిగితే, 90% డాక్టర్గానే ట్రీట్ చేశాను, 5% జాను కోసం ట్రీట్ చేశాను, మిగిలిన 5% నీ ఎక్స్ట్రా ఎఫర్ట్ కోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను, నీ పట్టుదల చూసి ఇంప్రెస్ అయ్యాను, హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ అని అజయ్ చెప్పాడు. సో ఆ విధంగా విజయ్ జాను మళ్ళీ జీవితం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నారు. ఏదైనా మనం విడిపోతే అది మన మంచిగా అనుకోవడం చాలా మంచిది. అలానే చదువుకునే రోజుల్లో ప్రేమ అఫైర్స్ అవసరం లేదు. నిజానికి వాటి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ, ప్యూర్ టైం వేస్ట్. అయినో చాలామంది ఇది నా ట్రూల్లో ప్రేమించిన వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అని సెల్ఫ్ కోట్స్ వేసుకుంటారు, కానీ ప్రాక్టికల్గా అది నిజం కాదు. ప్రేమించిన వ్యక్తి ప్రేమని తిరస్కరించినా మనం ఉండగలం, జీవించగలం, అంత వీక్ కాదు మనం. చదువుకునే డేస్లో జస్ట్ చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి అలా ఫీల్ అవుతాం అంతే. ఎనీవే, ఇదంతా చెప్పేది మీరు ఫాలో అయిపోవాలని కాదు, అవ్వరు కూడా, ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్. సో ఇదండి మన ఇంక్ 6 అండ్ సీజన్ ఫినాలే స్టోరీ. నెక్స్ట్ సీజన్లో మరి కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గప్చుప్.